ప్రతి సంవత్సరం పూర్తిగా తీసేసి మరలా నిర్మించే హోటల్ ఎక్కడుంది? సముద్రాల్లోనూ ఎడారిలోనూ దొరికే ఇసుక ఇల్లు కట్టడం కోసం అని ఎందుకని వాడరు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం ఎన్నో రకాల 7 స్టార్ 5 స్టార్ హోటల్స్ గురించి వినే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? సంవత్సరానికి ఒకసారి పూర్తిగా తీసేసి మరలా నిర్మించే హోటల్ గురించి. ఈ హోటల్ పేరే ఐస్ హోటల్. ఈ హోటల్ స్వీడన్ దేశంలోని జొకర్జావి అనే ఒక గ్రామంలో ఉంటుంది. ఈ హోటల్ 1990 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మరలా కడుతూనే ఉన్నారు. ఈ హోటల్ నవంబర్లో కడతారు, మళ్ళీ ఏప్రిల్ వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. దాని తర్వాత వేసవికాలం రావడంతోనే దానంతటకదే కరిగిపోతుంది. మళ్ళా శీతాకాలం రావడంతోనే మళ్ళీ కడతారు. ఇలా 30 సంవత్సరాలుగా కడుతూనే ఉన్నారు. ఈ హోటల్ నార్మల్ హోటల్ ఉండేలాగానే అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకా ప్రతిదాన్ని మంచుతోనే కడతారు. దీంట్లో 50 గదులు ఉండగా 300 బెడ్లు ఉన్నాయి. ఇవి కూడా మంచుతోనే చెక్కుతారు. ఆ బెడ్ పైన రణబీర్ అనే ఒక జింక చర్మాన్ని ఆ బెడ్ మీద పరుపులాగా వేస్తారు. అది వెచ్చగా తడిని దగ్గర రానికుండా ఉంటుంది. ఈ హోటల్లో ఇంకొక బార్, ఒక స్టూడియో, ఒక హాల్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ హోటల్లో సంవత్సరానికి 50,000 నుండి 60,000 వరకు టూరిస్టులు స్టే చేయడానికి వస్తూ ఉంటారు. దీంట్లో 1 డే స్టే చేయడానికి ఇండియన్ రూపీస్ ప్రకారం 35,000 వరకు ఛార్జ్ ఉంటుంది. ఈ హైస్ హోటల్ నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్టిస్ట్ని పిలవగా దాంట్లో 40 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి వారి చేత మాత్రమే నిర్మింపజేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనమందరం చిన్నప్పుడు రోమన్ సంఖ్య నేర్చుకున్నాం. అయితే మీకు తెలుసా, మనకు అత్యవసరమైన ఒక సంఖ్య రోమన్ సంఖ్యల్లో అసలు ఉండదని? ఆ సంఖ్య 0. జీరోను సూచించడానికి రోమన్లో ఎటువంటి సింబల్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మ్యారేజ్ మన ఇండియాలో చేసుకున్న ఒక పవిత్రమైన వేడుకది. ఎంతో గొప్పగా ఈ వేడుక జరుపుకున్నప్పటికీ చాలామంది వాళ్ళ ఇష్టాలు కలవక మ్యారేజ్ తర్వాత విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు. ఇలా కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకోవాలి అని జర్మనీలోని ఒక అతను కోర్టులో కేసు వేశాడు. అయితే కోర్టు తన విడాకులను అంగీకరించినప్పటికీ తనకున్న ఆస్తిలో సగభాగం తన భార్యకి ఇవ్వాలని కోర్టు ఒక కండిషన్ పెట్టింది. దాంతో ఇంటి దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ, సైకిల్, కార్, ఫోన్, ల్యాప్టాప్, టెడ్డీబేర్, సోఫా, వీటన్నిటిని సగభాగం చేసి తన భార్యకి ఇచ్చాడు. ఆయన ఇవన్నీ సగభాగం చేస్తున్నప్పుడు ఒక వీడియో తీస్తూ, లారా, నీతో ఉన్న 12 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నా, మన విడాకులు అయిపోయాక కూడా మన హ్యాపీనెస్లో సగభాగం నీకు కూడా దక్కాలని ఇలా చేస్తున్నా అని చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం గనుక మొత్తం చీకట్లోనే జీవించినట్లయితే రోజుకి 48 గంటలు ఉండేటట్లుగా మన బాడీ అడ్జస్ట్ అవుతుంది. అంటే 48 గంటలు ఈ రోజుల్లో 36 గంటలు మెలకువతో నుండి 12 గంటలు నిద్రపోయే విధానానికి మన బాడీ అలవాటు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. సముద్రాల్లోనూ ఎడారిలోనూ అంత ఎక్కువగా దొరికే ఇసుక ఇల్లు కట్టడం కోసం ఎందుకని వాడరు అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఇసుక రేణువులు ఎంత గరుగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా సిమెంట్ మరియు ఐరన్ రాడ్స్ని పట్టుకొని ఉంటుంది. ఇసుక ఎంత గరుకుగా, కోణాలు ఎక్కువగా ఉంటే ఇసుక సిమెంట్ మధ్య ఇంటర్లాకింగ్ ఏర్పడుతుంది. అయితే సముద్రాల్లోనూ ఎడారిలోనూ దొరికే ఇసుక చాలా స్మూత్గా, గుండ్రంగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఒకదాన్ని మరొకటి పట్టి ఉంచకుండా జారిపోతూ ఉంటాయి. ఇందుకోసం సముద్రాల్లోనూ ఇసుక ఇల్లు కట్టడం కోసం వాడరు. మరో కారణం ఏంటి అంటే సముద్రంలోనూ ఇసుకలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంటి నిర్మాణంలో వాడే ఐరన్ మరియు స్టీల్ రాడ్స్ని త్వరగా తుట్టుకుపట్టేలా చేస్తుంది. ఎడారిలో ఉండే ఇసుక కూడా ఈ కారణం వల్లే వాడరు.